కడప నగరంలో రిమ్స్ జీజీహెచ్ నందు పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సెక్యూరిటీ కార్మికులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి సిఐటియుగా అనేక రూపాల్లో పోరాటాలు నిర్వహించింది. పోరాటాలు నిర్వహించిన ఫలితంగా జీవో నెంబర్ 549 ప్రకారం 16,000 ఇవ్వాల్సి ఉండగా కేవలం 12,403 కొంతమందికి, మరి కొంతమందికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. దీని మీద అనేక సార్లు జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి, అధికారులకు తీసుకెళ్లడం జరిగింది. కానీ చేస్తామని చెప్పారు, చేయలేదు, పరిష్కారం కాలేదు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటియు రిప్రజెంట్ తీసుకెళ్లిన ఫలితంగా కొంతమందిని కక్షగట్టి దుర్మార్గంగా A1 కాంట్రాక్ట్ పరిధిలో ఉన్న సబ్ కాంట్రాక్టరు అన్యాయంగా, అక్రమంగా, అకారణంగా ఒక శానిటేషన్ సూపర్వైజర్ను, 2 సెక్యూరిటీ గార్డులను తొలగించడం దుర్మార్గం, అన్యాయం అని చెప్పాం. ఈ విషయం మీద లేబర్ అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి అనేక సార్లు చెప్పాం. చేస్తామన్నారు, జరగలేదు. డిప్యూటీ కలెక్టర్ గారికి కూడా చాలా చెప్పాం. ఆయన సమక్షంలోనే మాట్లాడిన తర్వాత ఆయన సమక్షంలోనే అర్ధాంతరంగా డిప్యూటీ కలెక్టర్ గారిని గౌరవం లేకుండా కూడా అర్ధాంతరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉంది. కాబట్టి ఏదైతే A1 కాంట్రాక్టర్ కాకుండా సబ్ కాంట్రాక్టర్ చేస్తారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి అకారణంగా తొలగించిన కార్మికులను తక్షణమే 3 విధుల్లోకి తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు జీవో నెంబర్ 549 ప్రకారం వేతనాలు ఏదైతే ఉందో 16,000, కొత్త అగ్రిమెంట్ ప్రకారం 18,600 ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సెక్యూరిటీ గార్డుల పరిస్థితి కేవలం 10,000 మాత్రమే ఇస్తా ఉన్నారు. ఈఎస్ఐ, పిఎఫ్ అప్డేట్ లేదు, సరిగా కట్టడం లేదు. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అకారణంగా తొలగించిన కార్మికులను విధులకు తీసుకోకపోతే, వేతనాలు ఇవ్వకపోతే రేపటి నుంచి సిఐటియుగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. టౌన్లో రేపటి నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి విధులకు తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా జిల్లాధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి బాధ్యులైనటువంటి ఎవరైతే బాధ్యులైతే A1 కాంట్రాక్టర్ పరిధిలో సబ్ కాంట్రాక్టర్ గారు కానీ A1 కాంట్రాక్టర్ని వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. దీనికి బాధ్యత A1 కాంట్రాక్టర్లది అని చెప్పి మేము ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాం. జిల్లా అధికారులు కూడా దీన్ని జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలని చెప్పి ప్రత్యేకంగా సిఐటిగా చెప్పదలుచుకున్నాం.